బిగ్ బాస్ సీజన్ 7 తో నటుడు శివాజీ ఓ పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో క్రియేట్ చేసుకోగలిగారు. ఈ ఫేమ్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విధేయుడిగా పనిచేసిన శివాజీ ఆ పార్టీ పరాజయం తర్వాత సైలెంట్ అయ్యారు. నటుడుగా ఇమేజ్ సంపాదించిన శివాజీ రాజకీయంగా కొన్ని వర్గాల్లో నెగిటివిటీని మూటకట్టుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి నెగిటివిటీని తగ్గించుకున్నాడు. అయితే శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా అది నిజం అన్నట్లు తెలుస్తుంది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాపై శివాజీ ఘాటుగా స్పందించాడు. చంద్రబాబును ఎవరు తిడితే వైఎస్ జగన్ వాళ్లకు అభిమాని అవుతాడు. జగన్ పండిత్ చేస్తున్నాడు, వర్మ సినిమా తీస్తున్నాడు. ఆర్జీవి తెలివైన బిజినెస్ మ్యాన్, జగన్ ని వాడుకున్నాడు. వ్యూహం సినిమా ఏం ప్రభావం చూపదు, ఆ సినిమాను మర్చిపెట్టుకోమని వర్మకి చెబుతానని శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదా కానీ ఆంధ్రాకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా? వైజాగ్ లో ఉద్యమాలు చేస్తుంటే ఒక్కడైనా వచ్చాడా? వర్మ లాంటి పోరంబోకులు సినిమాలు తీయడం ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే ఎవరైనా వింటారా? ఆయన మాటల పోరంబోకు మాత్రమే వింటారు అని శివాజీ చెప్పారు. శివాజీ వ్యాఖ్యలు టీడీపీ నేతల మాటల్లో ఉన్నాయి. అంతేకాదు శివాజీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నరసరావుపేట, వినుకొండ రెండింట్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి శివాజీ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల ఇలా ఏదో ఒక స్థానంలో శివాజీని బరిలోకి దింపే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తుంది. అయితే శివాజీ నరసరావుపేట నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయనకి టీడీపీ టికెట్ ఇస్తుందా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. గత ఎన్నికల్లో తెగ హడావుడి చేసిన శివాజీ టీడీపీ పరాజయం చవి చూడటంతో రాజకీయాలకు దూరమయ్యారు. రీసెంట్ గా బిగ్ బాస్ షోతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు శివాజీ పోటీ చేయడానికి ఉత్సాహం చూపించినా టీడీపీ, జనసేన పార్టీలకు ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళని పక్కకు పెట్టి శివాజీకి టికెట్ ఇస్తారా అంటే కష్టమే. ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వాలంటే జనబలం, ధనబలం ఉండాలి. శివాజీ ఆర్థికంగా స్థితిమంతుడే అయినా ఎన్నికల్లో భారీగా కుమ్మరిచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో శివాజీ పోటీ చేయాలంటే పార్టీలు సాయం చేయాల్సిందే. తీవ్ర పోటీ నేపథ్యంలో శివాజీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే ఛాన్స్ ఉందా అంటే అప్పుడే చెప్పలేము. అయితే శివాజీ మాత్రం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.